ఇమాజిన్ చేయండి. మీరు ఒక బిజినెస్‌ని ఎవాల్యుయేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 10 ఇయర్స్ క్యాష్ ఫ్లోస్ అన్నీ కాలిక్యులేట్ చేశారు. కానీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. 10 ఇయర్స్ తర్వాత ఆ బిజినెస్ ఆగిపోతుందా? లేదు కదా! అది ఇంకా చాలా ఇయర్స్ రన్ అవుతుంది. ప్రాఫిట్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. మరి ఆ ఫ్యూచర్స్ అన్ని ఇయర్స్ వాల్యూని ఎలా క్యాప్చర్ చేయాలి? అదే టెర్మినల్ వాల్యూ. వాల్యుయేషన్‌లో మనం బిజినెస్‌ని సింపుల్‌గా 2 పార్ట్స్‌గా చూస్తాం. ఫస్ట్ వన్ ఈస్ హై గ్రోత్ ఫేజ్. అంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. తర్వాత స్టేబుల్ గ్రోత్ ఫేజ్. లైఫ్ లాంగ్ స్టెడీ గ్రోత్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉంది. ఏ కంపెనీ కూడా లైఫ్ లాంగ్ 20% గ్రోత్ మెయింటైన్ చేయలేదు. కొన్ని ఇయర్స్ తర్వాత గ్రోత్ స్లో అయ్యి ఎకనామీ లెవెల్‌కి వచ్చేస్తుంది. అందుకే టెర్మినల్ గ్రోత్‌ని మనం జీడీపీ రేంజ్‌లో అస్యూమ్ చేస్తాం. అరౌండ్ 4-6% అన్నమాట. ఎందుకు అంటే సింపుల్ లాజిక్. ఒక కంపెనీ ఫరెవర్‌గా కంట్రీ ఎకనామీ కన్నా ఫాస్ట్‌గా పెరిగితే కొన్ని ఇయర్స్‌లో ఆ ఒక్క కంపెనీనే మొత్తం కంట్రీ కన్నా పెద్దదైపోతుంది. అది పాసిబుల్ కాదు కదా! ఇప్పుడు క్యాల్కులేషన్ పార్ట్. టెర్మినల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో ఇంటూ 1+G డివైడెడ్ బై వాక్ మైనస్ జీ. కానీ ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. వాక్ ఎప్పుడు గ్రోత్ రేట్ కన్నా ఎక్కువ ఉండాలి. లేకపోతే మ్యాథ్ రాంగ్ అయిపోతుంది. ఇంకొక బిగ్ ఇన్సైట్. డీసీఎఫ్ వాల్యుయేషన్‌లో మేజర్ వాల్యూ టెర్మినల్ వాల్యూ నుండి వస్తుంది. కాబట్టి గ్రోత్ అజంప్షన్స్ చాలా కేర్‌ఫుల్‌గా పెట్టాలి. సో ఫైనల్‌గా ఫ్యూచర్‌లో వచ్చే అన్ని ఇయర్స్ వాల్యూని ఒక్క నంబర్‌లో క్యాప్చర్ చేసేదే టెర్మినల్ వాల్యూ. ఇప్పుడు ఫైనల్ స్టెప్ మిగిలింది. హై గ్రోత్ క్యాష్ ఫ్లోస్ ప్లస్ టెర్మినల్ వాల్యూ రెండూ కలిపి ఫైనల్‌గా కంపెనీ వాల్యూ ఎలా వస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్‌ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.